హాయ్ అండి, రోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఏం లేదండి, ఇప్పుడు కొందరు ఉంటారు కదా, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని అంటారు. అంటే ఇంకా వాళ్ళు దేనికి కూడా అడ్జస్ట్ అవ్వరు, చాలా మొండి పట్టుదల అలా ఉంటుంది. అసలు ఎంత మనం నచ్చజెప్పాలని చూసినా కానీ వినరు. అదే దానికోసమే ఈ సామెత పుట్టిందండి, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళని. ఎప్పుడైనా సరే మనం సమాజంలో బతుకుతున్నప్పుడు, లేదు ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా లేకపోతే మన తల్లిదండ్రులతో అయినా, మన బంధువులతో అయినా, మన ఫ్రెండ్స్తో అయినా, ఎక్కడైనా సరే పట్టు విడుపులు ఉండాల్సిందేనండి. ఎందుకంటే అనుకోకుండా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినా కానీ, ఇలా కాదు అలా చెప్తే వింటేనే మనకి బాగుంటుందండి. ఇప్పుడు చాలా వరకు చుట్టాల్లో కానీ ఎక్కడైనా కానీ చుట్టుకాలు తగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఇంతకుముందు ఎంత పోట్లాట్లు అయినా కానీ, ఏమైనా ఫంక్షన్స్ లేకపోతే చచ్చిపోయినా కానీ అట్లాగా చెప్పినా చేసినా కూడా వచ్చి కలుసుకునేవాళ్ళండి. అంటే అప్పుడు వరకు ఎంత పగలున్నా కానీ పిలిచేవాళ్ళు కూడా వెళ్ళి పిలిచేవాళ్ళు, వచ్చేవాళ్ళు కూడా పట్టించుకోకుండా వచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఈ కాలంలో అలా కాదండి, ఎంత మారిపోయారంటే ఇప్పుడు మనం వెళ్ళి పిలిచినా కానీ రావట్లేదు. అది కాక వాళ్ళకి ఎవరికైనా గొడవలైనవి అనుకోండి, మనము యువతలో ఇప్పుడు పోట్లాటేసుకున్న ఇద్దరిని పిలవకూడదంట. ఎందుకంటే వాళ్ళు వస్తే మేము రామని అంటున్నారు. వాళ్ళని చూస్తేనే మాకు చిరాకు వస్తుంది, వాళ్ళని అక్కడికి వస్తే మేము గొడవ వేసుకుంటామని అనిపిస్తుంది, అందుకే మేము రాము అని చెప్పి అంటున్నారు. అసలు ఎంత మారిపోయిందో చూడండి. ఎందుకంటే మా అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు ఇవన్నీ నేను అనుభవించానండి. ఇప్పుడు పిలవటానికి వెళ్ళినప్పుడు కార్డులు ఇవ్వటానికి వెళ్తాం కదండి, అసలు ఎంత మందిని ఇట్లాగే చెప్పారు. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు చూస్తుంటే అసలు చిరాకేస్తుందండి. కొన్ని చోట్ల చూస్తుంటే ఎక్కడ చూసినా గొడవలు, అసలు మధ్యలో బంధాలు మొత్తం తెగిపోయినాయి. పోనీ సరే పోట్లాడుకున్నారు. ఇప్పుడు మనం పిలిచాము, ఇప్పుడు రావచ్చు కదా, అలా కాదంట. వాళ్ళని పిలిస్తే మేము రాము అని చెప్పి అంటున్నారు. అప్పుడు మనం ఎవరిని వదులుకోవాలండి? ఇప్పుడు అనవసరంగా మనం మధ్యలో దూరి ఇప్పుడు మనకి అసలు గొడవతో సంబంధం లేదు. ఇప్పుడు ఎవరిని పిలవటం మనం మానుకోవాలి. అందుకనే నేను మొత్తాన్ని అందరినీ పిలిచానండి. వచ్చిన వాళ్ళు వచ్చారు. నేను అప్పటికి చెప్పాను పిలిచేటప్పుడు, దానిదే ఉంది, పోట్లాట్లయినంత మాత్రాన ఎవరి దారిని వాళ్ళు వచ్చి అక్షంతలు వేసి వెళ్ళండి అని చెప్పానండి. అలా ఉన్నాయి ఈ రోజులో. అది ఒకటి. మళ్ళీ ఏదన్నా ఇప్పుడు అక్కచెల్లెల్లో కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ ఎక్కడైనా సరే పోట్లాట్ అయినా కానీ, కొందరు వెళ్ళి బతిలాడుకున్నా కూడా అదేదో వాళ్ళే పెద్ద రారాజులు అయినట్టు ఎవరు అడ్జస్ట్ కావట్లేదండి. అంటే మనం వెళ్ళి కాళ్ళు పట్టుకున్నంత పని చేసి మాట్లాడండి అన్నా కూడా మాట్లాడట్లేదండి. సొంత అన్నదమ్ముల్లో కూడా ఇలా జరుగుతున్నాయి. అక్కచెల్లెల్లో అన్నదమ్ములు లేకపోతే ఏమైనా కానీ ఇంకా గొడవలు స్టార్ట్ అని అంటే అట్లనే చేస్తున్నారు. అట్లాంటి మనస్తత్వం ఉన్నోళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారండి. అదే నేను పట్టిన కాళ్ళకి 3, నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని చెప్పి అలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళతో చాలా ఇబ్బంది అవుతుందండి. ఏదైనా సరే ఎంత తగాదులైనా కూడా కొద్దో గొప్ప ఇప్పుడు బతిలాడంగానే ఐస్ అయిపోయి అడ్జస్ట్